హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ గర్ల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే అన్ ఆ, మొన్న నేను ఒక వీడియో చేశాను. ఏంటంటే టీనేజ్లో పిల్లలు ఒకసారి ఏదన్నా మిస్టేక్ చేసేటప్పుడు ఆలోచించండి అని. అది నెక్స్ట్ చేయాలా వద్దా అన్నప్పుడు ఈ మధ్యలో రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఎంగేజ్మెంట్కి, సారీ మ్యారేజ్ కదా, ఎంగేజ్మెంట్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆబ్వియస్లీ అమ్మాయిలుంటే ఎవరైనా కొంచెం బాగుంటే అడుగుతారు కదా. అలానే మా అమ్మాయిని ఆ, మా ఆంటీ వాళ్ళ ఆడబిడ్డలు అడిగారంటే ఏం చదువుకుంటుంది, ఆ, ఎంత ఏజ్ అని చెప్పేసి. బాగుంది, హైట్గా ఉంది, వైట్గా ఉంది అని చెప్పేసి అన్నారంట. ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి మామూలు జోక్ మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను అంత దూరం ఆలోచించలేదు. ఇంకా ఇంటికి వచ్చాక మా అత్తయ్య నేను ఈయన మాట్లాడుకుంటా ఉంటే మా అమ్మాయి చటుక్కున ఒక మాట అనేసింది. అమ్మాయి తెల్లగా ఉంటే సరిపోయేనా, వంటలు ఉండొద్దు, అవన్నీ నల్లగా వస్తాయి అని అంది. నిజమే కదా. అమ్మాయి కనిపించంగానే అబ్బాయి కానీ భలే ఉన్నాడు, అమ్మాయికి ఇచ్చుకుందాం అని ఆలోచిస్తాం. కానీ అమ్మాయికి వంట వచ్చా రాదా, లేకపోతే ఎలా పెరిగింది, ఎంత చదువుతుంది, ఏమేమి ఇష్యూలు ఉన్నాయి, వాళ్ళు కట్నం ఇవ్వగలరా లేదా, అసలు ఏం ఆలోచించరు. ఈ అమ్మాయికి పని వచ్చా లేదా అని ఏం ఆలోచించరు. అడిగేటప్పుడు మాత్రం టపా 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 అమ్మాయి బాగుంది పెళ్లి చేసుకుందాం, అబ్బాయి బాగున్నాడు పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు. కానీ నిజమే కదా. మెయిన్ థింగ్ ప్రతిరోజు వంట చేయాలి. ఇది తర్వాత నేను చాలాసేపు ఆలోచించా. కరెక్టే కదా, అరేంజ్డ్ మ్యారేజే కాదు. సరే అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, ఒక నెల 2 నెలలు ఉంటే అమ్మ పెళ్ళి ఉంది వంట నేర్చుకోమని మినిమం ఒక చిన్న చిన్న వంటలు నేర్పిస్తాం, ఇంక దీన్ని చూసుకొని నేర్చుకో అని చెప్పేసి. కానీ లవ్ మ్యారేజ్లో అలా కాదు కదా. చదువుకుంటూ ఉంటాము, అమ్మ వాళ్ళు వండి పెడితే తింటూ ఉంటాము, వెళ్ళిపోతాము. నాది లవ్ మ్యారేజ్. నా మ్యారేజ్ అప్పుడు ఫ్రాంక్లీ నాకు టీ పెట్టడం కూడా రాదు, కానీ పెళ్లి చేసేసుకున్నాం. ఈ వర్డ్ మా అన్నయ్య అన్నాడు. పెళ్లి చేసుకుంది కానీ వంట చేయడం రాకుండా ఇది పెళ్ళి ఎందుకు చేసుకుంది అని. అంటే యాక్చువల్లీ నేనేం నెగిటివ్ తీసుకోరా, నిజమే కదా. నాకు వంట రాదు, ఇదేం ఆలోచించుకోకుండా పెళ్లి చేసేసుకున్నా. మోస్ట్లీ మ్యారేజెస్ ఫెయిల్ అయ్యేవి స్టార్టింగ్లో ఇవే రీజన్స్. అమ్మాయికి ఇల్లు సర్దడం రాదని, లేకపోతే అబ్బాయి సరిగ్గా చూసుకోవట్లేదని, అబ్బాయికి జీతం లేదని, అమ్మాయికి వంట రాదని, లేకపోతే అప్పుడేమో బయట వచ్చేటప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంట్లోనేమో మేకప్ తీసేస్తే చూడలేకపోతున్నాం. అమ్మాయిలంటే మేకప్ వేసుకుంటారు అని తెలుసు, అది తెలిసే పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ మేకప్ సామాన్లు కొనాల్సి వస్తుంది అని చెప్పి బాధపడతారు. ఇన్ని ఉంటాయి కదా. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా వన్స్ ఒకళ్ళకి ఫిక్స్ అవుతున్నారు అన్నప్పుడు మాత్రం పక్కాగా ఆలోచించండి. ఇంకా కొంతమంది ఉంటారండి, నువ్వేం చేయకపోయినా పర్వాలేదు బంగారం, నేను చేస్తాను వంట, నేనే చేస్తాను, బెడ్ కాఫీ దగ్గర నుంచి నైట్ టైము నిద్రపోయేదాకా నీకు అన్ని సపర్యలు నేనే చేస్తాను అంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా. ఇంకేస్ ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ ఒకటి వస్తుంది, కటా 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 అని, అదేం లేదు. మా ఓడు ఈ రూమ్లో కూర్చొని వాడికి ఏం తొయ్యదనమాట. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా, వీడియో చేసుకున్నా మాత్రం వాడు వాడు మాత్రం మంచాలు కొరకడము, లేకపోతే వాడి వస్తువులతో ఆడుకోవడము, ఏదో ఒకటి చేస్తాడు. నేనున్నాను, నన్ను గుర్తించండి అనేసి వాడి తాపత్రయం అన్నమాట. ఈవెన్ నేను స్టోరీస్ చెప్పేటప్పుడు కూడా అంతే. అసలు ఏదో ఒకటి అరుస్తానే ఉండాలి. కనీసం మామూలుగా మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉంటానా, తలుపులన్నీ వేసుకున్నా తలుపులు గడగడ గీకేస్తాడు. సరే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో పెళ్ళి లేదా మనం ఒక ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నా, లేదు ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నాను అని అన్నప్పుడు ఫస్ట్ మీరు చెప్పాల్సింది, నాకు వంట రాదు, నాకు జాబ్ లేదు, నేను నిన్ను ఎలా పోషిస్తాను,
నిజంగా అమ్మాయిలు అందరూ అనుకుంటారు, చాలామంది అనుకుంటారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ అదే వాడిని చేసుకుంటే వాడు ఇంత ఇష్టపడుతున్నాడు, నన్ను ఎంత బాగా చూసుకుంటాడో అని అనుకుంటారు. కానీ ఎప్పటికీ జరగదమ్మా. ఎక్కడో కొంతమందికి ఉంటుంది. 100లో ఒక మంది ఉంటారు, ఒక్కళ్ళు ఉంటారు, 1000లో ఒక్కళ్ళు ఉంటారో తెలియదు కానీ అదృష్టవంతులు లేకపోతే బాగా సపర్యలు చేసే అబ్బాయిలు ఎక్కడన్నా ఉంటారేమో కానీ అన్ని చోట్ల ఉండదు. అన్ని చోట్ల అబ్బాయిలు కూడా పొద్దున పోయి సాయంత్రానికి వస్తారు. అప్పుడు చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి. ఇవన్నీ ఆలోచించండి. లవ్ చేయొద్దు, లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పను. ఏ పెళ్ళిలోనైనా సరే వాళ్ళే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నా సరే ఒకరోజు 2 రోజులు 3 రోజులు భరిస్తారు, అంతకుమించి ఎక్కువ భరించరు. దీనికి వంట రాకుండా చేసుకున్నాం, మా కర్మ కొద్ది చేసుకున్నాం, వీడు ఇష్టపడ్డాడమ్మా, వీడు మన ఎత్తునికి కూర్చొని చేసుకున్నాడు అని. అయితే ఇదిగో దీని బాధ భరించలేక వాడు లేకపోతే చచ్చిపోతానంటే వాడిని చేసుకున్నాం, మా అమ్మాయిని చూసి చేసుకున్నాం, అస్సలకి ఎందుకు పనికిరారు అని అత్త మామలు ఆ సైడు అంటారు, ఈ సైడు అంటారు. ఒక్క సైడే అంటారని నేను అనను. కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు మెయిన్ అయితే ఆలోచించండి. అమ్మాయి అందంగా తెల్లగా ఉంటేనే కాదు, వంటలు కూడా కరెక్ట్గా కలర్ఫుల్గా ఉండాలి. అమ్మాయి ఉన్నంత అందంగా కలర్ఫుల్గా వంటలు కూడా కలర్ఫుల్గా టేస్ట్గా ఉండాలి. అలానే అబ్బాయి కూడా మన ఇంట్లో మన అమ్మాయిలు మన కూతుళ్ళు ఎలా పెరుగుతున్నారో ఎదురింటి నుంచి వచ్చే అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్థితికి తగ్గట్టు అలానే పెరుగుంటుంది. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ స్టేజ్కి దాటి పెంచుతారు. అమ్మాయిని మహారాణిలానే చూస్తారు. రాణిలాగా చూసుకుంటాను కాదు, రాణిలానే చూడాలి. అలా చూడగలను అనుకున్నప్పుడే అమ్మాయి నచ్చగానే లవ్ యూ, ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను లేను, అవన్నీ వద్దు. ముందు ఆలోచించండి, ఇవన్నీ నేను చెయ్యగలనా లేదా అని. అండ్ మోర్ దెన్ ఒకటి చెప్తున్నాను, పెళ్ళికి ముందు అబ్బాయికి డ్రింకింగ్ హ్యాబిట్ కానీ స్మోకింగ్ హ్యాబిట్ కానీ ఆ కేటగిరీకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఉంటే వాడు ఎంత మంచోడైనా సరే అస్సలకి ఎస్ చెప్పొద్దు. నేను మార్చుకుంటాను అని వెళ్ళిపోయి పప్పులో కాలేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అమ్మ బాబు మాటే విననోడు, అమ్మ బాబు కళ్ళు కప్పి తాగేవాడు నీ కళ్ళు కప్పి తాగడని గ్యారంటీ ఏంటి? కనిపించిన తల్లిదండ్రుల మాటే విననోడు కట్టుకున్న దాన్ని మాట ఎందుకు వింటాడు? విన్నాను నటిస్తారమ్మా, అంతే. ఇవాళ రేపటి రోజుల్లో వద్దు తాగడాన్ని, అది ఫ్యాషన్గా కూడా చూడొద్దు. అమ్మాయిలు తాగితే ఏం చేయాలండి అంటారు. అంటే కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఉండదు. ఉంది మా ఫ్రెండ్స్ అంటే స్టార్ట్ చేస్తే చేయాలంటే కదా, అదే అంటే మామూలుగా కొంతమంది అంటే మన ఇష్టం చేసుకుని ఏమో అంతే మాకు లేదు అని అంటే మామూలు ఇంట్లో దీపారాధన చేసినట్టు చేసినారని చూసుకుంటాము. మేము ప్రతి ఇయర్ అనుకుంటున్నాం పెట్టుకోవాలి అని, మధ్యలో అడిగితే లేదు మనకు లేదు పెట్టొద్దు అట్లా చేయొద్దు జ్యోతి అని చెప్పింది. ఈమె ఏమో చేసుకున్నాను ఆడపిల్లలు చేసుకోవాలని చెప్పేసి అమ్మవారిని ఎంతగా అవుతాను అక్క చేసిందంట. అప్పుడు శాస్త్రం కూడా చెప్పింది కదా, అప్పుడు నేను శాస్త్రం అడిగితే అదేం చెప్పానంటే మీ ఇంట్లో దేవుడిని మర్చిపోయినావు అని చెప్పాడు. మా తాతుండే మా బాగా కలిసి వచ్చింటే ఆయన పెడుతున్నాడు. ఒక చిన్న అదే పూజ కోసం వెళ్ళామన్నమాట, కింద వాళ్ళు పిలిచారు. సో అమ్మాయిలు తాగితే ఏం చేయాలి అని అంటారేమో, అమ్మాయిలు తాగినా కానీ మరీ విపచ్చంగా అయితే తాగరని నా ఉద్దేశం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఎక్కడో తాగుతారేమో. అండ్ తెలంగాణలో సాంప్రదాయం ఉంది,
అత్త అల్లుడు పెళ్ళి అయ్యాక తాగేది అది వేరే, అట్లా అని కాదు. అమ్మాయిలు మానేస్తారబ్బా, కొంతకాలానికైనా మానేస్తారు కొన్ని పరిస్థితులకైనా. కానీ జెంట్స్ ఏంటంటే మానేయరు. అందుకనే చెప్తున్నాను, ఏదైనా సరే అరేంజ్డ్ లవ్ అనేది ఏదైనా సరే మనం సెటిల్ అయ్యాక చేసుకోవడం బాగుంటుంది. సెటిల్ మీన్స్ కొన్ని కోట్ల ఆస్తి అని కాదు. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి జాబ్ ఉండాలి, అండ్ ఇద్దరూ కలిసి ఇంట్లో వర్క్ చేసుకోవాలి. ఆ మైండ్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపటి రోజుల్లో అమ్మాయిలు కూడా పని చేస్తేనే ఇల్లు నడిచేటట్టుంది. అబ్బాయి ఒక్కడు చేసి అమ్మాయి ఇంట్లో ఉంచితే సరిపోయిద్ది అనుకుంటే అది అమ్మాయిలకి ఇబ్బందిగా ఉండిద్ది. ఎందుకంటే ఫస్ట్ బాగానే ఉంటారు, తర్వాత ఏంటంటే పూలు కొనుక్కోవాలన్నా, ఏమండి ఓ మోరు పూలు కొనుక్కుంటాను 10 రూపాయలు ఇస్తారా అంటే ఎందుకు, మోరు పూలకి 50 రూపాయలు, డస్ట్బిన్లో పడేసే అయితే అనే మహారాజులు కూడా ఉంటారు. కాబట్టి ప్రతిదానికి చేజాచే కంటే అమ్మాయికి కూడా ఆర్థిక స్వాతంత్రం ఉందనుకోండి, బెల్లని గుట్టు. లేదు నేనే నా భార్యకి అంతా జీతం ఇచ్చి ఆమె దగ్గర తీసుకుంటున్నానంటే ఓకే, అది యువర్ విష్. కానీ జాబ్ చేసే అమ్మాయి ఉన్నప్పుడు మాత్రం కోరుకున్నప్పుడు ఏంటంటే ఇంట్లో పని అబ్బాయి కూడా చెయ్యాలి. నేను ఎక్కడో ఎవరో వీడియోలో విన్నాను, తినడం వచ్చినప్పుడు వండుకొని తినడం చేత కాదా అని. వేరే దేశంలో, మన దేశంలో ఏంటంటే ఏంటో మగపిల్లల్ని మహారాజుల్ని పెంచినట్టు పెంచుతారు. కంచం కడగొద్దు, మంచం దొలపొద్దు, అన్నీ అమ్మో అక్కో చిల్లో. ఎందుకు చేయాలి? అమ్మాయి పుట్టినట్టు అబ్బాయి కూడా పుట్టాడు కదా. మరి ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు పుట్టింటికో ఎక్కడికో వెళ్ళిద్ది. మరి అప్పుడు ఎవరు చేసి పెడతారు కదా. మనం తినటం చేత అయినప్పుడు వండుకోవడం చేత అవ్వాలి, కడుక్కోవడం కూడా చేత కావాలి కదా. గిన్నెలు కడగడం ఏమి నామోషి కాదు. ఇక్కడే ఇండియాలో కూడా కొంతమంది ఉన్నారు, ఏంటంటే గిన్నెలు కడగడము, వండడము, బట్టలు ఉతుక్కోవడము, ఆరేసినవి తీయడము, మడతేయడము, సర్దడము, ఇవి చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కానీ ఫారెన్లో ఎవరి పని వాడు చేసుకోవాల్సిందే, ఎవరికి చేసి పెట్టరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తారు కాబట్టి రెండు సమానమే. అది కూడా ఫస్ట్ మైండ్కి ఎక్కించుకోండి. అండ్ ఇంకా కొంతమంది అమ్మాయిని అబ్బాయిని ఎవరో ఒకళ్ళని ఫారెన్ పంపించాలి అనుకుంటారు. అమ్మాయిలు అయితే ఎక్కడున్నా కలిసిపోతారు. అబ్బాయిలు అనుకోండి ఫారెన్ పోయి జీవించాలి అన్నప్పుడు ఇండియాలో ఫారెన్లో బతకడం లాగా చూడండి. ఎందుకంటే చిన్న నిక్కర్లు వేసుకొని అమ్మాయిలు వేసుకుంటున్నారు, అబ్బాయిలు వేసుకుంటున్నారు. అది నేనేం బట్టల విషయం కాదు చెప్తుంది, పనుల విషయం చెప్తున్నాను. ఇంకా అమ్మాయికి ఉద్యోగం ఎందుకు అవసరం అనేది ఒక 10 రూపాయలు అడగడం దగ్గర అని కాదు. దీని గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద స్టోరీ వచ్చింది అనమాట. సో ఆ స్టోరీ నేను ఇంకో వీడియోలో చెప్తాను, ఓకేనా. అది మీకు వినాలి అని అనిపిస్తే అమ్మాయికి అసలుకి ఎవరు మోస్ట్లీ టచ్ అయిన పాయింట్స్ కూడా నేను టచ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సొంతం అనుభవం అయినాయి అంటే నా చుట్టుపక్కల వాళ్ళు కానీ నాకు కానీ లేదా నేను చూసిన నా సర్కిల్లో కానీ అయినాయి నాకు చాలా ఉన్నాయి. సో ఎవరికైనా విష్ కావాలి అని అంటే చూడండి, ఏదేదో షాపింగ్ వీడియోస్ కాదు చూడాల్సింది, ఇలాంటివి చూడండి. మన లైఫ్కి పనికొచ్చే వీడియోస్ చూడండి. నాదనే కాదు, ఎవరి అయినా కానీ ఒక వర్డ్ చెప్తున్నారు అని అంటే మన లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుద్ది. షాపింగ్ ఏంటండి, 10 షాపింగ్ వీడియోస్ చూసామనుకో ఆటోమేటిక్గా 11వ వీడియో చలో మనం కూడా బయటకు వెళ్ళి కొనేసుకుందాం అనిపించింది. అది మనకి ఎంత స్తోమత ఉంది, మనం ఎంత పెట్టగలము, ఈ రూపాయి మనకి ఎలా వచ్చింది అనే ఆలోచన ఉండదు. వాళ్ళు కొన్నారు నేను కొనాలి, వాళ్ళు చేశారు నేను చెయ్యాలి, ఇవే ఉంటాయి. షాపింగ్ వీడియోలు మోస్ట్లీ చూడండి కానీ ఇక్కడికి ఎక్కించుకోవద్దు, ఇక్కడి వరకు మాత్రమే ఉంచండి, ఇక్కడికి ఎక్కించొద్దు. చూసామా ఓకే ఇవి కూడా ఉన్నాయా, ఇలా కూడా ఉంటుందా, అంతవరకే. వాళ్ళు ఫాలో అయినట్టు మనం కూడా ఫాలో అవ్వాలి అనేది మాత్రం వద్దు. యూట్యూబర్స్ అంటేనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. సో అది ఆ యూట్యూబ్లో షాపింగ్ వీడియోస్ అవి చూసి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ చాలామంది టచ్ చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా
యూట్యూబర్స్లో చాలామంది టచ్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇవే ఉన్నాయి. నేను ఇవే చూస్తాను, మోస్ట్లీ ఇవే చూస్తాను. ఇంకొకటి వ్లాగ్స్ అంటే ఎలా చేయాలి అని కొంతమందిని చూస్తాను అంతే. నేను అందరిలాగా పరిగెత్తి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అని ఉండదు. ఒకప్పుడు యూట్యూబ్ అంటే తెలియనప్పుడు పెద్దగా షాపింగ్ చేశాను. తర్వాత అసలుకి ఇప్పుడు బాధపడతాను. అండ్ సేవింగ్ వీడియో కూడా నేను ఒకటి చెప్తాను మీకు, చాలా నచ్చింది. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను మా అమ్మాయికి కూడా చెప్తాను, ఇలా చేసుకోనానా, నా మిస్టేక్స్ నీకు లెసన్ కావాలి అంటే అదే మన లైఫ్లో ఒక మిస్టేక్ జరిగింది, ఒక బాధ వచ్చిందంటే అది ఎదుటివాడికి ఒక లెసన్ కావాలి. మనం బాధపడ్డామని ఎదుటివాళ్ళని బాధ పెట్టద్దు. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ శారీ ఎలా ఉంది అనేది చూడండి. ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, కానీ బయట మార్కెట్లో మాత్రం తక్కువే ఉంది. ఇది తెప్పించుకోవడానికి రీజన్ కూడా ఉంది, ఓకే అనేసి చాలామంది అమ్ముతున్నారు కానీ ఒకరి దగ్గర తీసుకున్నాను. ఓకే, బాగుంది, సో నచ్చింది. ఇది మీషోలో తీసుకున్నాను, మీషో జ్యువెలరీ అనమాట. మీషోలో అసలు ఇంత మంచి పీస్ ఉంటుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలి అని, నేను ఇప్పుడు దాకా చెప్పి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని కాదు, గోల్డ్లో స్టోను థింగ్స్ కొనే కంటే ఇలా ఇవి కొనుక్కోవడం బాగుంటుంది అని నా ఇది. దీని మీద కూడా మీకు ఒక వీడియో చేస్తాను. నచ్చితే ఎవరైనా కానీ, అంటే పేరంటాలు పెళ్ళిళ్ళు ఇప్పుడు వస్తున్నాయి కదా, వీటిని మనకి ఎలా వస్తాయో అలానే దాచుకుంటే తుడిచేసి చాలా లైఫ్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. దీన్ని మాత్రం నేను ఎక్కువ ప్రమోట్ చేయట్లేదు, బాగుంది, నాకు నచ్చింది. నాకు ఎక్కువ జ్యువెలరీ లేదు, ఉన్నా కానీ నేను గోల్డ్ బ్యాంక్లో ఉంటుంది కాబట్టి నేను ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. ఇప్పటి రోజుల్లో మా అత్తయ్య అయితే మరీ చెప్తుంది, జ్యోతి చున్నీ కప్పుకో, బయట చీర కట్టుకోండి, ఇలా వేసుకోండిరా, ఇలా వేసుకో, ఎందుకంటే ఇలా లాక్కొని వెళ్ళిపోతున్నారు. నేనేం తప్పు పట్టనామని, ఎందుకంటే నిజంగానే జరుగుతున్నాయి. ఈ రోజుల్లో 1 గ్రామ్ బంగారం పైన మళ్ళీ కొనుక్కోవాలంటే కష్టమవుతుందండి. సో అలాగా కొన్ని, అది మన సొంతంగా చూసుకొని మనకి నచ్చిద్ది అని అనుకుంటేనే కొనుక్కోండి. యాక్చువల్లీ ఈ పీస్ మా అత్తయ్య అన్నారు నీకు సెట్ అవ్వదని, కానీ నాకు చాలా సెట్ అయినట్టు అనిపించింది. నాకెందుకో అనిపించింది సెట్ అయిందని. కానీ ఓకే, బాగుందా లేదా చూడండి. ఓకేనా? ఇవి ఇయర్స్ ఏవి వచ్చినాయి అన్నమాట. ఓకే, బాయ్.